బావగారు, చెప్పండి బావగారు. ఈ పెళ్లికి ఎవరిని పిలవద్దన్నాను. మీ పెద్దబ్బాయిని పిలవండి. వాడి పెళ్ళికెందుకు బావగారు? రావాలి. వాడి వల్ల ఎవరెవరు బాధపడుతున్నారో వాడికి తెలియాలి. వాడిక్కడ కూర్చుని చూస్తుండగా ప్రశాంత్ నా కూతురు మెడలో తాళి కట్టాలి. వాడు చూడాలి. పిలవండి వాణ్ణి. నిండు జీవితాన్ని మూడు ముళ్ళతో ఉరి తీయటానికి అదిగో నా భర్తతో సహా బయట సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దాని జీవితాన్ని కాపాడగలిగేది, తన కన్నీళ్లు తుడవగలిగేది ఒక్కరే, అది మీరు. ఒక కొడుక్కి తల్లిగా కాదు, ఆడపిల్ల తల్లిగా నా స్థానంలో నిలబడి ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒక ఆడపిల్ల ఉండే తనకి అలాంటి వాడు భర్తగా వస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఆ? చెప్పండి ప్రమీళ గారు, చెప్పండి. దయచేసి దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. నా కూతురి జీవితం అన్యాయం కాకుండా కాపాడండి. ఈ పెళ్ళి ఆపండి, ఆపండి. ప్రమీళ గారు, దయచేసి ఆపండి. వదిలి గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా కొడుకు దుర్మార్గుడేంటి? వాడు చాలా మంచోడు. పైగా రామలక్ష్మి అంటే ప్రాణం వాడికి. అందుకే కదా ఎన్ని జరిగినా ఏం జరిగినా రామలక్ష్మి నా భార్య అని పట్టుబట్టి కూర్చున్నాడు. చెడగొట్టాలని చూసింది వాడే. చెడిపోయినా పర్వాలేదు, నేను పెళ్లి చేసుకుంటాను అని మాటలు చెప్పింది వాడే. ఆ మాటలు నమ్మే నా భర్తకి కూతురి కన్నీళ్లు కూడా కనిపించడం లేదు. నిజం తెలిసిన మీరే ఇప్పుడు నా కూతురికి న్యాయం చెయ్యాలి. ప్రమీళ గారు, ప్రమీళ గారు, నిజం చెప్పి ఈ పెళ్లిని ఆపాలి, పెళ్లిని ఆపాలి. పేటల మీద పెళ్లిని ఎలా ఆపుతారు వదినా? వాడెలాంటి వాడనేది పక్కన పెట్టండి. నా కోడలు నా ఇంటికి వస్తుంది, నేను చూసుకుంటాను కదా. మీరు ఇలాంటి ఆలోచనలు మనసులో నుంచి తీసేయండి. మీకు నా కోడలికి నా కొడుకు గురించి ఎవరో బాగా చెడ్డగా చెప్పినట్టున్నారు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ మీ కొడుకు గురించి ఆలోచిస్తున్నారు, కానీ నా కూతురు గురించి ఆలోచించట్లేదు. ఆలోచించాను కాబట్టే కదా వదినా నా కోడలి గురించి మీరేం దిగులు పడద్దు అంటున్నాను. మీ అబ్బాయి ఎలాంటి వాడో, ఏం చేశాడో అంతా మీకు తెలుసు. ఓ వీడియో డిలీట్ చేయించింది మీరు. అయినా ఏమీ తెలియనట్టు ఎంత బాగా మాట్లాడుతున్నారు ప్రమీళ గారు. ఆ బిడ్డకి తల్లిగా చోల పట్టుకొని అడుగుతున్నాను, మీకు మీ అబ్బాయి ఎంత ముఖ్యమో నాకు నా కూతురు అంతే ముఖ్యం. నా బిడ్డని కాపాడండి. నిజం చెప్పి పెళ్లిని ఆపండి. మీ కాళ్ళు పట్టుకుంటాయో వదినా, వదినా, ఏంటిది? లేవండి వదినా. ప్రమీళ గారు, లేవండి. ప్రమీళ గారు, మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు. దయచేసి ఆపండి, ఆపండి. వదినా, మీరు ఇంకా దాని గురించి మాట్లాడకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నా కోడలికి ఏమీ కానివ్వను, నన్ను నమ్మండి. ప్రమీళ గారు, చూసుకుంటారు కదా,
చూసుకుంటారు కదా, ఖచ్చితంగా చూసుకుంటాను. మీరు వెళ్ళండి, చూసుకుంటారు కదా. ముహూర్తానికి టైం అవుతుంది. హలో, చెప్పరా. ఎరా పెళ్ళైపోయిందా? రామలక్ష్మి మెళ్ళో తాలిగట్టేసావా? లేదురా, పెళ్లి తంతు జరుగుతుంది. ఎవరూ లేని పెళ్లికి తంతెందుకురా, నేరుగా తాలి కట్టేయక. రేయ్, నేను పీటల మీద కూర్చొని ఉన్నాను. అందుకే కదరా నేను ఆనందంగా ఉన్నాను. అసలు మండపంలో కూర్చుని ఆ రఘురామ్ని చూడాలనుందిరా. అతని మొహం ఇప్పుడు ఎలా ఉంది? ఆరిపోయిన దీపంలా ఉంది కదా. అప్పుడే ఏమైందిరా, ముందు ముందుందా రఘురామ్కి. పెళ్లికి ఎవరూ రావద్దని ఈరోజు తప్పించుకున్నా నువ్వు ఆ ఇంటి అల్లుడయ్యాక రోజుకో కరెంట్ షాక్ ఇస్తావు. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం. తాలి కట్టాలన్న ఆనందంలో ఉన్నావని అర్థమవుతోంది. ఆ రఘురామ్ని ఆడుకునే అవకాశం నీ రూపంలో వస్తుందన్న ఆనందంలో నేనున్నాను. ఇన్ని రోజులు ఏం చేయలేకపోయానురా. రేపటి నుంచి టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానురా. ఇంకా దేవుడు కూడా రఘురామ్ని కాపాడలేడు. సరే సరే, నేను పెళ్ళయ్యాక ఫోన్ చేస్తాను. బాయ్. ఓకేరా, నీకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఆ రఘురామ్కి వెరీ 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 బ్యాడ్ లైఫ్. ఉంటానురా, బాయ్. క్షమించు రామలక్ష్మి. నేనే ప్రాణమని నువ్వు అనుకున్నప్పుడు నీకు దూరంగా నేనున్నాను. నువ్వే ప్రాణమని నాకు అర్థమైనప్పుడు నాకు దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావు. దురదృష్టవంతుని రామలక్ష్మి. ఇష్టమైనవి ఏవి దగ్గర చేసుకోలేని దురదృష్టవంతుణ్ణి. అమ్మంటే ఇష్టం, ప్రాణం, కానీ దూరం అయిపోయింది. నాన్నంటే ఇష్టం, ఆయన కూడా దూరం అయిపోయాడు. ఇలా దూరం అవ్వడం తప్ప దగ్గర అవ్వడం తెలియని నా జీవితంలోకి మొదటిసారిగా దగ్గర అవ్వాలని నీ అంతటి నువ్వే వచ్చావు. కానీ ఆ రోజు నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేకపోయాను. నిన్ను బాధ పెట్టాను. అందుకేనేమో నేను బాధపడే పరిస్థితి వచ్చింది. అమ్మ పోయాక అనాథనైన నా జీవితంలోకి ఆనందాన్ని తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తివి నువ్వు. నా మనసుకి దగ్గరైన వ్యక్తివి నువ్వు. నాతో ప్రేమగా మాట్లాడింది నువ్వు. నా కోసం కన్నీళ్లు పెట్టుకుంది నువ్వు. నా కోసం కష్టాలు పడింది నువ్వు. కానీ ఏం లాభం? అదృష్టం నీ రూపంలో వస్తుంటే నా దురదృష్టాన్ని అడ్డుగా పెట్టుకుని నీకు దూరం అయిపోయాను. నా కోసం ఒక్క సాయం చేయండి అని అడిగావు. నీ కోసం ఏమీ చేయలేకపోయినా నువ్వు అడిగిన సాయమైనా చెయ్యాలనుకున్నాను. కానీ అమ్మ నాన్న అడ్డుపడ్డారు. తెలుస్తోంది రామలక్ష్మి, నీకు అన్యాయం చేశానని తెలుస్తోంది. నువ్వు లేవు, ఇక నా జీవితంలోకి రావు అని తెలిసిన రోజే నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఆ రోజు వెళ్ళలేకపోయాను. నీకోసం ఏదో చేయాలనుకున్నాను. ఏది చేయలేక
కనీసం కన్నవాళ్ళు అడిగిందైనా చేద్దామని ప్రశాంత్ని నిన్ను ఒకటి చేయాలని చూశాను. అది తప్పే. అందుకే నా తప్పుకి నేనే శిక్ష విధించుకుంటున్నాను. తెలిసి తెలిసి నీకు అన్యాయం చేసినందుకు చావుకి నేనే దగ్గర అవుతున్నాను. మళ్ళీ నిన్ను నేను చూడలేను. నన్ను చూడాలని నువ్వు వచ్చినా అప్పటికి నేను ఉండను. ఇష్టం లేని తాళిని గారు చెప్పండి రఘురాం గారు. ఈ పెళ్లికి ఎవరిని పిలవద్దన్నాను. మీ పెద్దబ్బాయిని పిలవండి.
మా పెద్ద అబ్బాయినా ఈ పెళ్ళికి ఎందుకు బావగారు? రావాలి. వాడి వల్ల ఎవరెవరు బాధపడుతున్నారో వాడికి తెలియాలి. ఏ పెళ్లి ఆపాలని నా కూతురు జీవితం నాశనం చెయ్యాలనుకున్నాడో ఆ పెళ్లిని వాడు కళ్ళారా చూడాలి. వాడు చూస్తుండగానే వాడి కళ్ళ ముందే ప్రశాంత్ నా కూతురి మెడలో తాళి కట్టాలి. బావగారు అది నాకు ఏదైనా ఒక్కసారి చెప్పడమే అలవాటు. ఏ కొడుకన్న ప్రేమ అడ్డొస్తుందా? అలా అని కాదు బావగారు. వాడు చేసిన పనికి ఈరోజు ఇక్కడున్న నా వాళ్ళందరి కళ్ళల్లో కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదు. అలా అని పెళ్ళాగిందా? లేదుగా. వాడిక్కడ కూర్చొని చూస్తుండగానే ప్రశాంత్ నా కూతురి మెడలో తాళి కట్టాలి. వాడు చూడాలి. పిలవండి వాణ్ణి. సరే బావగారు. ఆచ్యా ఆచ్యా పంతులు గారు. అలాగేనండి అయ్యా. హలో, సౌర్య, ఎక్కడ్రా? దారిలో ఉన్నాను. ఏ దారిలో? చాలా దూరంగా వెళ్తున్నాను. సరే, వెళ్తే వెళ్దువు గాని రఘురామ్ గారు నిన్ను ఈ పెళ్ళికి పిలవమన్నారు. త్వరగా బయలుదేరారా? నేనెందుకు? తెలీదురా. నేను రాను. ఆయన రమ్మన్నప్పుడు రాకపోతే బాగోదురా. వస్తే రామలక్ష్మి కనిపిస్తుంది. రామలక్ష్మికి నేను చేసిన అన్యాయం గుర్తొస్తుంది. రామలక్ష్మికి నా వల్ల అన్యాయం జరిగింది. ఓ ఆడపిల్ల జీవితం నాశనం కావడానికి కారణం అవుతున్నాను అనే కదా నాన్న ఈ ప్రయాణం పెట్టుకుంది. ఎక్కడికి వెళ్తావు? ఎవరున్నారని వెళ్తున్నావు? ఎవరూ లేని వాళ్ళకి తోడుండేది దేవుడే కదా నాన్న. అందుకే ఆ దేవుడి దగ్గరికే వెళ్తున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంట్రా? మీరందరూ దేవుణ్ణి చూడాలంటే గుడికి వెళ్తారు కదా. నా ప్రశ్నలకి సమాధానం గుడిలో దొరకదు కాబట్టి నేరుగా దేవుడి దగ్గరికే వెళ్తున్నాను. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంట్రా? అవునన్నా, అమ్మని దూరం చేసి నీకు దూరం చేసి అనాథగా బతకమని శపించాడు. అలా వదిలేశాడా? లేదు, ఇదిగో నీకోసం పంపించాను అని రామలక్ష్మిని పరిచయం చేసి నాకు ప్రేమను పరిచయం చేశాడు. జీవితం మీద ఆశ పుట్టించాడు. నా కోసం బతకడానికి ఒకరున్నారు అన్న నమ్మకం కలిగించాడు. మళ్ళీ మోసం చేసి
రామలక్ష్మిని నాకు దూరం చేశాడు. తట్టుకోలేకపోతున్నాను నాన్న. రామలక్ష్మిని దూరంగా చూసైనా బతకచ్చు అనుకున్నాను, కానీ తనకు అన్యాయం చేశానన్న బాధ తట్టుకోలేకపోతున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. నా రాత రాసిన దేవుడే కదా నాన్న, ఆయన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. రే శౌర్య, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నా చావుని మింగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నా నాన్న. చచ్చిపోతున్నా నాన్న. రే శౌర్య, అంత పని చేయకురా. నీకు మీ నాన్న ఉన్నాడురా, నేనున్నానురా. నీకేం కావాలో చెప్పు. మళ్ళీ జన్మంటూ ఉంటే ప్రేమ ఉన్న చోట, ప్రేమని పంచే చోట మాత్రమే పుట్టించమని ఆ దేవుణ్ణి అడగాలని వెళ్ళిపోతున్నాను. రే శౌర్య, రే శౌర్య.